వాళ్ళు ఆస్తి కోసం ఆశపడే మనుషులు కాదు. అదంతా నా భ్రమేనా? వాడా రైసు మిల్లు కోసం నన్ను చంపాలని చూసింది కల, నిజం కాదు. చెప్పు నాయనా, ఇందులో యాడుండాది ఆ వెంకి గొప్పతనం, వాళ్ళమ్మ మంచితనము? ఆడి నోటితోనే ఇంటర్వ్యూలో ఏం చెప్పినాడో విన్నావుగా. అదైతే కల్పితం కాదుగా. అది కూడా ఎవరో కావాలని చేసుండారు. కాదు 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 కాదు, నేనే కావాలని చేయించాను అంటుండావా? చెప్పు నాయనా. తల్లి బిడ్డల్ని వేరు చేసి నా సమాధి మీద పునాదులు వేసి అద్దాల మేడ కట్టించి అందులో వీళ్ళిద్దరికీ కాపురం పెట్టించు నాయనా. అమ్మీ, చూడు, జరిగింది తలుచుకుని నువ్వేందమ్మీ బాధపడేది? చూడు, నీకోసం నేను భోజనం తెచ్చుండాను. ఇటీ భద్రం, మంచినీళ్ళిటీ. ఇంగో అమ్మీ, నేను ముద్ద పెడుతుండా, తిను, సరేనా? అమ్మీ, జరిగిందంతా పీడకల అని మర్చిపో. నా బాధంతా నీకేమైపోతాదో ఏమోననే. తినమ్మీ, దా. అమ్మీ, ఏవైనాది? ప్లేట్ ఎందుకు అట్ట ఇసిరేసినావు? తింటున్న వాడే గుర్తొస్తున్నాడు మమ్మీ. ఈ రూంలో ఎటు చూసినా ఆ వెంకయ్య గుర్తొస్తున్నాడు. ఈ మ్యాగీ నన్ను పెళ్లి చేసుకోదు, ఆ వెంకీ గన్ని మర్చిపోతూ. ఈ జన్మలో ఇసిన పెళ్ళం కాదు. ప్రే సన్నాసి, నేను నచ్చ చెప్తానుండ్రా. లేదు మాయా, ఈ మ్యాగీ నాకు దక్కకపోతే నేను కాషాయం కట్టుకుని కాశీకి పోతాను. ఒరే, నువ్వు మాట్లాడకుండా ఉండరా, నేను మాట్లాడతానాగా. అమ్మా మ్యాగీ, వెంకీ దెయ్యంలాంటోడు, జిడ్డు. ఇగో మర్చిపోవడం కష్టమే. ఇగో ఆంజనేయ స్వామి దండకం చదువుకుని ప్రశాంతంగా పడుకో. అమ్మీ, నువ్వు ప్రశాంతంగా పడుకో. తెల్లారినాక మాట్లాడుకుందాం. బావుగారు, పదండి. మమ్మీ, 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 మమ్మీ. అమ్మీ, కనిపించిందా? అది కాదు మాయా, బొద్దింకొచ్చుంటుంది, అందుకే అర్చుంటుంది. వెంకీ వచ్చాడు, అక్కడే ఉన్నాడు. ఆడెవరూ లేరు కదమ్మీ. నాకు నిజంగా కనిపించాడు మమ్మీ. అమ్మీ, నువ్వు వాడి గురించి ఆలోచిస్తా ఉండవు. అందుకే నువ్వు యాడ చూసినా వాడే కనిపిస్తున్నట్టున్నాడు. చూడు, నువ్వు పడుకో. దా అమ్మీ, రా. నేను ఏడ్నే ఉంటాను. రా, దా బజ్జుదా, దా.
పడుకో. అమ్మా. వీళ్ళు లేకపోయినా కనిపిస్తుందంటే నన్ను పెళ్లి చేసుకున్నట్టే. హ్. నా బతుకు బస్టాండే. పదండి. పదండి. పదతయ్య, నేను తలిపేసి వస్తాను. పోరా. అఖిలమ్మా, దేని గురించి ఆలోచిస్తున్నావు? ఆ వెంకీగాడి గురించేనా? నా మ్యాగీ గురించి బావుగారు. ఆ అబ్బి నా కూతురి మనసు మార్చినాడు. అమ్మి గురించే ఆలోచిస్తా ఉండా. అది ఆణ్ణి ప్రేమిస్తా ఉండాదని నాకు డౌట్ కూడా వస్తా ఉండాది. అనుమానమే అక్కర్లేదత్తా, కన్ఫర్మ్. అదే నిజమత్తా. నీ కూతురు తనకే తెలియకుండా నన్ను ప్రేమిస్తోంది, నన్ను ఇష్టపడుతోంది, నా గురించే ఆలోచిస్తుంది. మా ప్రేమ చిగురించడం మొదలైంది. అది పెరిగి మహావృక్షమవుతుంది. అంత దూరం నేను రానివ్వనులే అబ్బి. మీ ప్రేమ మొక్కని వేర్లతో సహా పీకి పారేస్తా. అతో, అదేమన్నా ఎండి పోస్ట్ అనుకున్నావా పీకి పడేయడానికి? ప్రేమ ఒక్కసారి మొదలైతే చచ్చాకే పోయేది. ఒక్కసారి మొదలైతే చచ్చాకే పోయేది. నా కూతురి దృష్టిలో నువ్వు ఆల్రెడీ చచ్చావబ్బి. కోపంలో ఉందత్తా, అందుకే కఠినంగా మాట్లాడుతోంది. నిజం తెలిసిందనుకో, కోపం పోతుంది, ప్రేమ మళ్ళీ చిగురిస్తుంది. అట్నా? అదే చూద్దాంలే కాని నువ్విట్టా దొంగలా రావడం మానేసి నువ్వు తప్పు చేయలేదని నిరూపించుకోపో. సరే అత్త, పోయి మళ్ళీ తిరిగొస్తా. ఎర్ర నీళ్ళతో సిద్ధంగా ఉండే.